గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మనిషి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింధ సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. ఉత్తరకాండలో కూడా మనం ఎన్ని సర్కలు పూర్తి చేసాము గుర్తులేదు. 74 సర్గలు పూర్తి చేసి 75వ సర్గలో 21వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 22వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిల మంజనానందరం వీరంజానికి శోకనాశనం కవిశమక్షందారం వందే లంకా భయంకరం సదా నింబ వృక్షస్య మూలాధివాసా సుధాశ్రావిణం తిక్తమప్య ప్రియంతం తరం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సమర్థగురు సాయినాథ్ మహారాజ్ की जय. प्रतिगृह्य ततः पूजां संपूज्य च महामुनिं जग्मुस्ते त्रिदशाहृष्टा नाकपृष्ठं सहानुगा. దేవతలు వాళ్ళ వెనక రాముడు ఎక్కడికి వెళ్ళారు? అగస్త్యముని ఆశ్రమానికి వెళ్ళారు. మనం చెప్పుకున్న కథ తర్వాత. ఏం కథ అది? శూద్రుడు తపస్సు చేస్తుంటే పట్టుకొని చంపేశాడు రాముడు. ఆ తర్వాత వెంటనే ఆ రాజ్యంలో ఒక బాలుడు మరణించి బతికేశాడు. అంటే దాన్ని బట్టి ఏంటంటే ఆ రోజుల్లో అంత స్ట్రిక్ట్గా ఉండేది ఆచరణ. చాతుర్వర్ణాలకి ఏ వర్ణం వాళ్ళు ఆ వర్ణ ధర్మాన్ని ఆచరించాలి. అది కూడా రాజు రక్షించవలసిన ధర్మం అన్నమాట. అది చేయనందువల్ల ఒక బ్రాహ్మణుడి యొక్క చిన్న పిల్లవాడు మరణించాడు. అంటే బాల్యంలో మరణం సంభవించింది. అది ఎందుకు సంబంధించిందో నారదుడు చెప్పాడు. నీ రాజ్యంలో ఒక చోట ఇలా జరుగుతుంది, చూసుకో వెళ్ళు అంటే తిరిగి పుష్ప విమానం ఉంది కదా ఆయనకి, రావణుడి ద్వారా వచ్చింది. రావణుని గెలిచిన తర్వాత వచ్చిన పుష్ప విమానం, దాని మీద తిరిగి పట్టుకున్నాడు. పట్టుకొని చంపాడు. చంపంగానే బతికాడు ఆ బ్రాహ్మణుడు పిల్లవాడు. ఆ బ్రాహ్మణుడు పిల్లవాడిని, చనిపోయిన వాడిని బ్రాహ్మణుడు తీసుకొస్తే తైలద్రోణిలో పెట్టి కాపాడారు. ఈయన ఈ పని చేయగానే అక్కడ బ్రతికాడు. ఈ కథ అయిన తర్వాత దేవతలందరూ పుష్పవర్షం కురిపించారు రాముడి మీద. రాముడి దగ్గరికి వచ్చారు కూడాను. అప్పుడు రాముడితో అన్నారు, అగస్త్యాశ్రమంలో అగస్త్యుని సందర్శించి వెళ్తాం మేము. ఆయన 12 సంవత్సరాల నుంచి ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు పూర్తి వస్తుంది, అక్కడికి వెళ్ళి వెళ్తామని. సరే రాముడు కూడా నేను వస్తాన్నాడు. రాముడు వెంట వచ్చాడు. వీళ్ళు ముందు వెళ్ళారు. అగస్త్యుడికి నమస్కరించి ఆ మునిని పూజించి వాళ్ళ తావులకి వాళ్ళు వెళ్ళిపోయారు. స్వర్గానికి వెళ్ళిపోయారు వాళ్ళు. గతేషు తేషు కాకుత్సా పుష్పకాద వరుహ్యచ తతోభివాదయామాస అగస్త్యన్ ఋషి సత్తమం. ఆ దేవతలందరూ కూడా వెళ్ళిన తర్వాత రాముడు పుష్పక విమానం నుండి దిగి ఋషిశ్రేష్ఠుడైన అగస్త్య మహర్షికి నమస్కరించి సోభివాద్య మహాత్మానం జలంతం యువతేశ ఆతిథ్యం రమం ప్రాప్య నిషసాధన ఆరాధిప. అక్కడ ఆయన గొప్ప ఆతిథ్యం ఇచ్చాడు అగస్త్యుడు. రాముడు రాజు కదా, రాజుకి తమువాచ మహాతేజ కుంభయోని మహాతప స్వాగతం తేన రశ్రేష్ఠ దిశా ప్రాప్తోసి రాఘవ. ఆ తర్వాత అగస్త్యుడు రాముడితో అన్నాడు, నరశ్రేష్ఠుడైన రామ, భాగ్యవశం చేత నువ్వు నా ఆశ్రమానికి వచ్చావయ్యా, నీకు స్వాగతం. త్వమే బహుమతో రామ గుణై బృహభిరుత్తమై అతిథి పూజనీయశ్చ మమ నిత్యం హృది స్థిత. అనేక గుణాల చేత నువ్వు నాకు బహుమాన పాత్రుడవి, పూజింపదగిన అతిథివి. నిత్యం నా హృదయంలో ఉంటావు నువ్వు. సురాహి కథయంతి త్వామాగతం సూత్రమాతినం బ్రాహ్మణస్య తు ధర్మేణ త్వయా జీవాపితః స్వతః. దేవతలు చెప్పారయ్యా, నువ్వు శూద్రుణ్ణి సంహరించడానికి వచ్చావని. ఆ విధంగా నువ్వు బ్రాహ్మణపుత్రుని బ్రతికించావు, శూద్రుడిని శిక్షించి అని కూడా చెప్పారు. ఉచ్చత అంటే రజనీం సకాశ మమ రాఘవ త్వం హి నారాయణ శ్రీమాం త్వయి సర్వం ప్రతిష్ఠితం. రామా, ఈ రాత్రి ఇక్కడే ఉండయ్యా, నువ్వు లక్ష్మీ సమేతుడైన నారాయణుడవే, మేమంతా నీ అందే ప్రతిష్ఠితమై ఉన్నాం. అర్థమైందా?
త్వం ప్రభు సర్వదేవానాం పురుషస్త్వం రాత్ర ప్రభాతే పుష్పకేనత్వం గంతా స్వప్రమేవ హి. నువ్వు సకల దేవతలకు కూడా ప్రభువయ్యా, నువ్వు సనాతన పురుషుడివి. రేపు ప్రాతకాలంలో నువ్వు పుష్పాకం విమానం ఎక్కి నీ పురానికి వెళుదుగానిలే అన్నాడు. రేపు మనం 30వ శ్లోకంలో కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.